ఈరోజు చాలా శుభదినం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవము. అలానే క్రోధనామ ఉగాది పోయి కొత్త విశ్వాసనామ ఉగాది వస్తుంది. ఎన్నిటి సందర్భంగా మేము ఒక పాట రిలీజ్ చేస్తున్నాం. పాట ప్రెస్ మీట్ ఏందని చాలామంది అనుకోవచ్చు. గతంలో ఒక దేశంలో బాబు పాట పాడితే ఆ దేశ ప్రభుత్వం కుంగిపోయింది. మళ్ళీ లేవడానికి 10 ఏళ్ళు పట్టింది. అంటే ఏదైనా ఒక ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ రావాలి అంటే సంక్షేమ పథకాలు చేయాలి, అభివృద్ధి చేయాలి. నాగేశ్వరరావు గారు అభివృద్ధి చేయాలి. అలాగే మనం చేసినటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది ఉపన్యాసాల ద్వారా కావచ్చు, పాటల ద్వారా కావచ్చు, కొన్ని సినిమాల ద్వారా కావచ్చు. ఇవన్నీ చేసినప్పుడే మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ఆ ఉద్దేశంతోనే నేను గతంలో శ్రీశ్రీ చెప్పిన విధానాన్ని పాటించా. వ్యక్తి పూజ మనకు ఇష్టం ఉండదు, వ్యక్తిలోని శక్తిని మనం పొగడక తప్పదు. అలానే చరిత్ర సృష్టించింది నాయకుడిని, నాయకుడు చరిత్ర సృష్టించడు. అందరూ నాయకుడు సృష్టించే చరిత్ర అంటే తప్పు. చరిత్ర నాయకుడు సృష్టించింది. ఆనాడు బాబాను సృష్టించింది, ఈనాడు మన లోకేష్ అన్న సృష్టించింది. నేను ప్రేమించేది లోకేష్ అన్న కాదు, లోకేష్ అన్న యొక్క విధానాన్ని, ఫలితనాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని. అందుకని ఈ పాట మేము రూపొందించాము, ఎంత కట్టుబడి చేశాము. దీనికి వచ్చి మన గీత రచయితగా, లిరిక్స్ రైటర్గా డాక్టర్ మొగలీదేవ్ అని ఒంగోలుకు చెందిన వ్యక్తే. గతంలో డాక్టరేట్ చేశాడు, తెలుగులో మంచి పదాలు వాడాడు. అలానే దీనికి సంగీతం కొంత పాట కూడా ఇతను పాడాడు. కాసిం గారు సంగీతంలో మాస్టరేట్ పొందాడు. అలానే ఈ పాట మొత్తానికి ప్రాణం పోసాడు మా తమ్ముడు. ఏమన్నా కొద్దిగా కోపపడ్డాను, అయినా సరే ఎడిటింగ్ మొత్తం తినేసి బాగా వచ్చేటట్టు చేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పట్టణాధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు రావడం కూడా సంతోషం. ఇప్పుడు ఒక నిమిషం మన కొట్టారి నాగేశ్వరరావు గారు ఈ పాటను ఉద్దేశించి చెప్తారు. భవిష్యత్తులో ఎందుకు ముఖ్యమంత్రి లోకేష్ కావాలని. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మా చిరకాల మిత్రుడు ఒంగోలులో అతనికంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న మా మిత్రుడు సుబ్బారావు గుట్కా గారికి, మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రివర్యులు, యువత ఆదర్శం శ్రీ నారా లోకేష్ గారి మీద ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఒక మంచి సాంగ్ తయారు చేయటం, ఆ సాంగ్ని ఈ రోజున విడుదల చేయడం కోసం ఏర్పాటు చేయడానికి ఇక్కడ నన్ను పిలవటం చాలా ఆనందకరం. ఈ సాంగ్ని మా శర్మా కాలేజీ నాతో పాటు మా జూనియర్ మొగల్దేవ డాక్టర్ మొగల్దేవ గారు రాయటం, అలాగే నా సోదరుడు నాకు పరిచయం లేదు కానీ కాసిం గారు మ్యూజిక్ మంచి సంగీతం ఏర్పాటు చేయటం. అంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడమని చెప్పని మా మిత్రుడు గుప్తా గారు చెప్తా ఉన్నారు. నారా లోకేష్ గారి గురించి ఆయన పడిన శ్రమ నిజంగా అంతకుముందు 2014-19 అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండేవాళ్ళు కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పర్సనాలిటీని, ఆయన మాటలను కూడా హేళన చేస్తా ఎంత ఇబ్బంది పెట్టారో, అలాంటి స్థితి నుంచి లోకేష్ గారు వాళ్ళ తల్లి జరిగిన అవమానం గురించి ఒక కసి పెంచుకొని ఆయన బాడీని తగ్గించుకోవడంతో పాటు ఆయన ప్రజల పట్ల, ప్రజలు జరుగుతున్న సమస్యల పట్ల పాదయాత్ర ద్వారా అవగాహన చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్నగారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా వచ్చిన తీరుని ఒక మనిషి పట్టుదలతో నేను ఇది చెయ్యాలి అని దృఢ సంకల్పంతో అనుకుంటే దాన్ని సాధించడానికి నారా లోకేష్ గారి ఉదాహరణ. యువత కూడా నారా లోకేష్ గారి లాగా వాళ్ళకు సంబంధించిన ఎయిమ్స్లో వాళ్ళు ఏదైనా మేము చెయ్యాలని కానీ ఒక సంకల్పం చేసుకొని ఆయన కానీ ఆదర్శంగా తీసుకోగానే వస్తే వాళ్ళు కూడా అలాగే ముందుకెళ్తారని చెప్పని కోరుకుంటూ ఈ పాటని చాలా చక్కగా తయారు చేసిన మా మిత్రుడు మా సోమశెట్టి గుప్తా గారికి మరోసారి అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మొగలీదేవ. నేను కవిని రచయితను. ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సరం శుభ సందర్భంగా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువగలం పేరుతో
మన రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రతి ఒక్కరిని పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ మమేకమైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి మీద పాట ఒకటి రాయాలి, అది పాట చేయిస్తానని చెప్పి మిత్రుడు గుప్తా గారు సంప్రదించడం జరిగింది. ఆ పాటను నేను ఆయన యువగలంలో ప్రజలతో మమేకం అవడం కానీ, తర్వాత ఆయన పోరాట స్ఫూర్తి కానీ ఇవన్నీ కూడా నచ్చి ఆయన్ని ఒక పంచభూతాల్లో నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటన్నిటిని కూడా ఒక ప్రేరణగా తీసుకొని ఆ పదాలన్నింటినీ కూడా సృష్టించడం జరిగింది. దాదాపుగా 2-3 నెలల పాటు ఆ పాటపై శ్రమించాను. అద్భుతంగా వచ్చింది. మంచి పదాలు, మంచి సంస్కృతము, తెలుగు, అచ్చ తెలుగు గ్రాంధిక భాష పదాలు ఎక్కువగా ఉంటాయి. 80% అయ్యే పదాలు ఉంటాయి. మామూలు తెలుగు పదాల కంటే కూడా 80% అచ్చ తెలుగు గ్రాంధిక పదాలను వాడటం జరిగింది. ఈ పంచభూతాల్లో నుంచి ఎక్కువగా పదాలని మనం అన్వయించుకుంటూ లోకేష్ గారిని రౌద్ర రూపంలో ఆయన్ని ఈ పాటలో రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు బహుశా లోకేష్ గారిపై రౌద్రమైనటువంటి పాట రాలేదని మిత్రుడు అన్నారు. ఒకతను తెలుగుదేశం సీనియర్ నాయకుడు. బహుశా మన పాటే రౌద్ర రూపంలో ఈ పాట కార్యకర్తల్లో చిందేసే విధంగా పూనకాలు తెప్పిస్తుందనే భావన నాకుంది. దయచేసి అందరూ కూడా, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా లొకేషన్పై అభిమానంతో ఈ పాటని అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ అంతా కష్టపడి హైదరాబాద్లో. అందరికీ నమస్కారం. నా పేరు ఖాసిం, నేను సంగీత దర్శకుని. అలాగే ఈ పాటకు వస్తే, ఈ పాట నా దగ్గరికి వచ్చినప్పుడు లిరిక్స్ తీసుకొచ్చి నాకు దేవా గారు వినిపించారు. మన గుప్తా సార్, దేవా గారు వచ్చి. సో లిరిక్స్ చూస్తానే నేను చాలా సాంగ్స్ కంపోజ్ చేశాను. అది మంచి రౌద్ర రూపంలో ఉన్న ఒక సాంగ్ డిఫరెంట్గా అనిపించింది నాకు. చక్కటి పాట, ఒక డిఫరెంట్ సాంగ్. సో చూస్తానే చెప్పాను, ఇది ఒక మంచి పాట అవుతుంది, మంచిగా తయారు చేద్దామన్న దానికి. సో వాళ్ళందరూ సహకరించటము, గుప్తా సార్ అయితే ఎస్పెషల్లీ ఈ పాటను చేయాల్సింది గట్టిగా అని చెప్పేసి రాయటం. అలాగే ఈ పాటలో లిరిక్స్ మన మొగుల్ దేవా సార్ ఎంత బ్యూటిఫుల్గా రాశారంటే, అంత చక్కటి లిరిక్స్ మీరు వింటారు తర్వాత. మంచి లిరిక్స్. అలాగే బాలాజీ గారు బాగా పాడారు, నేను పాడాను, సంగీతం నేను చేశాను. దానికి రిథమ్స్ మంచి, అంటే సినిమాలు చేసేవాళ్ళ చేత చేయించడం జరిగింది. సో ఈ పాటని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ పాట రామచారి జనార్దన్ గారు, అలానే ఏవి వెంకటేశ్వరరావు గారు, సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్, గత ప్రభుత్వంలో ఎన్నో వేధింపులకు గురైనటువంటి నిజాయితీ పడిన ఆఫీసరు. అలానే పటేల్ భాస్కర్ గారిని మా IIIT డైరెక్టర్ గారు, వాళ్ళ సహకారాన్ని సాంగ్లో కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ పేరు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అని అన్నారు. ఇప్పుడు ఈ పాటని టౌన్ టీడీపీ అధ్యక్షుడు లాంచ్ చేస్తారు. షాను కూడా రిపోర్టర్గా పనిచేసాడు చాలా కాలము. చెంగల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం టీడీపీ నాయకుడిగా ఉన్నాడు. సంతోషం. మనకి ఎన్ని వ్యతిరేకం, కానీ ఆట కోసం తీసుకుంటున్నాం. అది థ్యాంక్ యూ. లాగా రాజకీయాలకు వచ్చాడు. చాలా బాధలు కష్టాలు పడ్డా కూడా తను అనుకున్న దానికి మాత్రం ఖచ్చితంగా ముందుండే వ్యక్తిత్వం ఉన్న గుప్తా ఇంతకన్నా ఎక్కువ కాలని మనస్ఫూర్తిగా ఒక స్నేహితుడిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజులతో మంచి పదవి కూడా వచ్చిందని మనస్ఫూర్తిగా ఈరోజు మంచి రోజు పార్టీ మీద ఈరోజు నా మనస్ఫూర్తి నా ఆవిర్భావం చెప్తూ, ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్ స్థాయి చాలా తప్పదు కాబట్టి ఇంకా బాగుంటుంది కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గుప్తా.